నడుస్తుంటే ఏంటి ప్రకాశం బ్యారేజీని కూల్చే కుట్ర అంటూ బోట్లేమోని టీడీపీదే అంటారు, వైసీపీ రంగులు ఉన్నాయంటారు. అసలు ప్రకాశం బ్యారేజీని బోట్లు కూలుస్తాయా? దట్ ఇస్ ఏ క్వశ్చన్. బట్ సమస్య అయితే సృష్టించాయి. అంటే నీళ్ళు అక్కడ ఆగిపోయి ఉంటే అవి వచ్చి గేట్ను కొట్టుకోలేదు, కానీ ఆ ప్రొటెక్షన్ వాళ్ళు కొట్టుకున్నాయి. రెండు గేట్లకు మధ్యలో ఉండే ప్రొటెక్షన్ కోసం అది కొట్టుకున్నాయి. ఈ కొట్టుకోవడం గేట్నే కొట్టుకొని ఉంటే ఏమయ్యేది అనే ఒక ప్రశ్న. ఇది 2020లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చినప్పుడు వచ్చింది. అప్పుడు మమ్మల్ని ముంచడానికే తెచ్చారు అని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు అన్నారు. నిజంగా అది ఆగింది. ఇప్పుడు అదే ఫార్ములా 2020 ఫార్ములా పునరావృతం చేశారు. ఒక విషయంలో అయితే అందరికీ ఏకాభిప్రాయం. అంటే విజయవాడలో కూడా మిత్రులు అక్కడ చూసినప్పుడు తెలిసినప్పుడు చెప్పేది ఏంటంటే ఆ పడవలు అయితే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళకి చెందినవి అయి ఉండాలి. యాజమాన్యం సాంకేతికంగా ఎవరి పేరుతో ఉందో అది వేరే విషయం. ఎందుకు ఇలా అనడం అంటే అంతకుముందు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ తెలుగుదేశం వాళ్ళందరినీ తరిమేశారు. అక్కడ ఇసుకైనా చేపలైనా అక్కడ ఉన్న పడవల సామ్రాజ్యం మీద పూర్తిగా వైసీపీ ఆధిపత్యం. అందులో ఆ పక్కనే నందిగం సురేష్ అక్కడ ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ పడవలు కూడా గతంలో రామ్మోహన్ అనే అతను వైసీపీ అని, ఆ ఉషాద్రి అని ఇప్పుడు అరెస్ట్ అయిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఈయన కూడా వైసీపీ అని ఈ మాటలన్నీ అందరికీ అక్కడ అందరు చెప్తున్నారు. అక్కడ పడవల దీంట్లో కూడా ఇంకోటి కూడా ఆ రోజు ఆయన కడుతూ ఉంటే కూడా నేను నిన్న కూడా చెప్పాను ఈ విషయం మన ఛానల్లో. ఆయన మీరు గొలుసుతో కట్టవయ్యా బాబు, అసలే వరదలు అంటున్నారంటే ఆయన ప్లాస్టిక్ తాడుతో కట్టి 3 కలిపి కట్టి, ఇంకో కీలకమైన విషయం దాంట్లో ఖరీదైన మెషిన్ తీసేశారు. ఓకే, అవి పడవలు మరపడవలు అన్నప్పుడు దాంట్లో ఒక యంత్రం ఉండాలి కదా, అంటే ఖాళీ బోట్లు అండి, ఆపరేటింగ్ మెషిన్. ఆ మెషిన్ లేదు వాటికి. ఓకే, అంటే మెషిన్ లేకుండా ప్లాస్టిక్ తాడుతో కట్టి అక్కడ ఎవరు పెట్టారు అది మీరు దర్యాప్తులో తేల్చండి. పడవలైతే మీవి, ఆ రాజ్యం మీదే ఆధిపత్యం మొన్నటి వరకు మీకే ఉంది. 3 నెలలే కదా కొత్త ప్రభుత్వం వచ్చి అయింది. అది పడవలన్నీ చేతులు మారిన పరిస్థితి ఇంకా ఏం లేదు. గతంలో ఇసుక తరలించడానికి కూడా ఇవన్నీ వాడారు అనే ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళ పత్రికలో అదంతా కూడా చెప్తున్నారు. కానీ ఏం చెప్పినా ఎందుకు జరిగింది ఇట్లా? ఇంకోటి పడవల మీద రంగులేసి పంపిస్తారా, రంగులేసి పంపిస్తారా ఎవరైనా అని అంటున్నారు. కానీ రంగులు ఉన్నాయి కదా అక్కడ, వేశారా మీరు వేసారా వాళ్ళు వేసారా? కాబట్టి ఈ సందేహాలు నివృత్తి చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి దీన్ని ఫిర్యాదు చేసింది కూడా అధికారి ఫిర్యాదు చేశాడు, నాట్ ఎవరో పార్టీ వాళ్ళు కాదు. మరి నాకు అర్థం కాదు నిజంగా. ఈరోజు వీళ్ళని రాజకీయంగా పట్టుకోవచ్చు, రేపొద్దున ఇంకెవడన్నా దుశ్చింతతో ఇలాగే పడవ వదిలితే కూడా మీరు పట్టుకోలేరా? అసలు ఒక ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది బ్యారేజీకి లేదా? ఇది ఒక ప్రశ్న. ఇంకా 4వది అసలు దీంతోనే మునిగిపోతుందా? డైవర్షన్ కోసం ఇది చేశారు అని వైసీపీ వాళ్ళు అంటారు. అవన్నీ ఏదైనా ఆ పడవల రాజ్యం మీది, ఆ పడవలు కూడా గతంలో కొన్ని మీకు చెందిన వాళ్లకు సంబంధించినవి. 3వది అది వచ్చిన తర్వాత కూడా ఎవరు ఎందుకు క్లెయిమ్ చేయలేదు? ఇప్పుడు ఏం జరుగుతుందని నీ పడవ కొట్టుకుపోయింది అనుకో, నువ్వేం చేస్తావు? వెళ్ళి బ్యారేజ్ దగ్గర ఇట్లా వంగి చూస్తుంటావు, నా పడవ ఎప్పుడు ఉందా లేదా, నువ్వు దాన్ని తీసుకోవడానికి నువ్వు ఏదైనా ఇంకేదో జేసీబీనో లేదా క్రేనో, నువ్వు క్రేనో తెస్తానని నువ్వు వాదించటం కాదు. క్రేన్ తీసుకొస్తే ఇక్కడ బ్యారేజ్ దెబ్బతింటుందని అధికారులు నిన్ను అడ్డగించటం. ఈ డ్రామా ఏమైంది? హూ మిస్డ్ ది బోట్స్? ఆ బోటు ఒక్కొక్క దాని విలువ 2 కోట్లు అంటున్నారు. ఇప్పుడు మెషిన్ అనేది తీసేశారు కాబట్టి ఒక 50,000 చేస్తుంది, 50,000-60,000 చేస్తుంది అంటది. సో మెషిన్ లేకుండా బోట్ ఎట్లుంది అసలు? అది నార్మల్ పడవలా? కృష్ణానదిలో అలా మామూలు పడవలు ఉంటాయా అసలు? వాడు ఎక్కి కూర్చుంటే వాడు పడవ ఇలా తిప్పుతాడు. అది మీకు గోదావరి వాళ్ళకి ఇంకా బాగా తెలియాలి కదా ఇది. కాబట్టి తప్పకుండా ఇక్కడ సంథింగ్ మిస్టీరియస్, సంథింగ్ సస్పీషియస్. ఇంకా రెండో అభిప్రాయం లేదు. అది ఎవరు చేశారు అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశాడని నేనేం చెప్పట్లేదు. బట్ సంథింగ్ హెస్ హ్యాపెండ్. 3వది దీని మీద ఖండించటమే కానీ వైసీపీ వాళ్ళు ఎందుకు జరిగింది దీన్ని విచారించాలి కదండి. అది ఎవరు చేశారు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా, తెలుగుదేశం వాళ్ళే వాళ్ళు లోకేష్కే దగ్గర వాళ్ళు అన్నారు. ఇదేదో బడిపిల్లల కార్యక్రమం లాగా తయారైంది వరకు. ఏది వీళ్ళేమో నందిగం సురేష్ అంటే వాళ్ళేమో లోకేష్ అంటే. మరి మాకైతే ప్రజలకు పడవలు ఆ ప్రకాశం బ్యారేజీ కనిపిస్తుంది కాబట్టి అనుమానాస్పదం అనడంలో సందేహం ఏమీ లేదు. కట్టుకొని 3 పడవలు ఒకటేసారి రావడం, ఒకటేమో కొట్టుకుపోయింది కూడా. కాబట్టి ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? కలికాలంలో జరుగుతాయి అన్నట్టుగా ఇన్ని జరుగుతున్నాయి. వీటిని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది.
పునరావృతం కాకుండా ఆపాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే. నాకు తెలిసి తెలుగుదేశం నాయకులు కూడా చంద్రబాబుతో సహా వీటి వెనక కుట్ర ఉంది అది ఇది అన్నవాళ్ళు మరి ఎందుకు వారం 10 రోజులు ఎందుకు పోనిచ్చారు? అవును. ఇప్పుడు మీరు ఆ పడవ ఫెర్రీ దగ్గర లేకపోతే అక్కడ పడవల రేవు దగ్గర మీరు విచారించాలి కదా, ఇవి ఎవరివి, ఇంతకుముందు ఎవరు నడుపుతారు, ఇవన్నీ. అవును. కాబట్టి డెఫినెట్గా ఇట్ రిక్వైర్స్ బ్యారేజీలు అనేవి లైఫ్ అండి. నేను అప్పట్లో ఇంజనీర్లతో మాట్లాడితే కూడా చెప్పేవాళ్ళు కొంతకాలం రాకపోకలు కూడా ఆపారు. కనకదుర్గ వారధి కట్టింది కూడా ప్రకాశం బ్యారేజీని కాపాడారు. చాలా రోజులు బ్యారేజీలు అనే వాటిని మామూలు రహదారులుగా వాడకూడదు అని కూడా ఇంజనీర్లు చెప్తున్నారు. సో చాలా తీవ్రమైన సమస్య ఇది. ఓకే సార్, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఆన్ డ్యూటీయా డిప్యూటీ సీఎం గారు? నిన్నంతా కూడా కాకినాడలో హడావిడి మంచిది కదా, ఏలేరు దానికి అప్పుడు వాళ్ళ వాళ్ళే నీళ్ళు వచ్చి అవి ఇవి అన్నారు. మొత్తానికి జనంలోకి వెళ్ళారు. నేను మొన్న కూడా మీకు చెప్పే కదా, అదే ప్రజల నువ్వు పాలిటీషియన్గా కష్టకాలంలో వచ్చినట్టు చూస్తారు కానీ